యూఎస్లో మీరు ఏమైనా ఎంఎస్ చేశారా? ఓకే, లేదు H1 బీటెక్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ జాబ్ అండి. జాబే చేశాను. 2 పట్టు ఉద్యోగం చేశారు కదా? 7 years చేశాను. 7 years. అంటే ఏ కంపెనీ చేశారు? పీపుల్స్ ఆఫ్ కార్పొరేషన్. దానికి ఎక్కువ సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్. సాఫ్ట్వేర్ సైడ్. ఎలా ఉండింది అప్పుడు లైఫ్ సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్ అమెరికాలో? అంటే మారుమూల ప్రాంతం, లక్రేటపల్లె లాంటి మారుమూల ప్రాంతంలో పుట్టారు, రైతు కుటుంబము, ఎవరైనా చెప్తారా ట్రెడిషనల్ ఫ్యామిలీ మీదని, అలా అక్కడ నుంచి వెళ్ళారు, మంచి ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోయారు. అట్లని కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ కంట్రీ. లైక్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీ అనేది కాకుండా అక్కడ ఒక అబద్ధం అనేటువంటిది మనిషికి తెలియదండి. ఉదాహరణకి మనం ఒక రెజ్యూమ్ తయారు చేసి నేను వైట్ హౌస్లో పనిచేస్తానని చెప్తే కూడా నమ్ముతారు. ఎందుకు, ఎప్పుడు చేసావు, ఎట్లా చేసినా క్రాస్ చెక్ కూడా చేయరు. అంటే అంత నిజాయితీకి అక్కడ అంత విలువ ఉంటుంది. అది నిజంగా దట్స్ ద గ్రేట్ ఆఫ్ దట్ కంట్రీ అండి. అక్కడ మనుషుల్ని గౌరవించే విధానం కానీ, సాంప్రదాయాల గురించి మనం తక్కువ చేసి మాట్లాడుతుంటాం. సాంప్రదాయ విషయాలలో కానీ ప్రతి ఒక్క విషయంలో వెల్ నైస్ కంట్రీ అండి. కేవలం మన జన్మభూమి, మనం పుట్టినట్టు ప్రాంతానికి మనం చేయాలన్న ఆలోచనతో మనం రావటమే, కానీ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. అది ప్రతి ఒక్క మనిషికి, కష్టపడేటప్పుడు ప్రతి ఒక్క మనిషి పైకి వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. మీకు ఎంతమంది సంతానం అండి? ఒక పాప, బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 7th class చాహన, బాబు 4th class రిత్విక్. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ చేసుకుని కమలాపురం నియోజకవర్గంలో పెద్దపుత్త అని రామ్ గోవింద్ రెడ్డి గారిని వాళ్ళ అమ్మాయిని తీసుకుని. అంటే బంధుత్వమేనా ఏమైనా దూరం? అప్పుడు కొంచెం సంబంధం, పెద్దలకు తెచ్చినట్టు సంబంధం. అంటే మీ విద్యాభ్యాసంలో కావచ్చు, మరే జీవితంలో కావచ్చు ఎఫ్ఐఆర్లు ఏం లేవంటారా మీకు? దూరంగా ఉంటాను. ఎందుకంటే నచ్చవా ఎట్లా దూరంగా ఉంటారు? అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అక్కడికక్కడికి ఉన్నటువంటి కుటుంబం ఏమో అది. సో అటు లాక్కుంటూ వచ్చేస్తున్నాం. అంటే అందుకు ఎఫ్ఐఆర్ల సైడ్ వెళ్ళలేదంటారు. మేడం యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు? షీఈ్ అంటే ఒక పిల్లలతో తనకు నిజంగా చాలా కష్టం. హస్బెండ్ ఎక్కువ లేకుండా బయట తిరుగుతాను, కానీ షీఈ్ వెరీ టఫ్. షీ డిడ్ బీటెక్ అండ్ షీ వర్క్ ఫర్ డెలాయిట్. డెలాయిట్ కూడా పనిచేశారు, అమెరికాలో కూడా జాబ్ చేశారు. ఇప్పుడు కేవలం పిల్లల కోసం అని చెప్పి తన జాబ్ కూడా మానేయటం జరిగింది. నిజంగా కొంచెం ఛాలెంజ్తో కూడుకున్నదే వాళ్ళ లైఫ్. కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకి అవసరం టైంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు నియోజకవర్గంలో ఉంటాం, బిజీగా ఉంటారు. రాజకీయాలలో ప్రోత్సాహాన్ని అందించడం, మాకు అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు మా పని కూడా మేము చేయాల్సిన డ్యూటీస్ కూడా తనే చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, దాంతోనే మేము హ్యాపీగా ప్రజలతో తిరుగుకునే అవకాశం కలుగుతాం. అంటే ఇంట్లో కూడా వారానికి ఎన్నిసార్లు మీరు ఫ్యామిలీతో గడుపుతుంటారు? మ్యాక్సిమం సండే రోజున ఇక్కడ ఉండడానికి బాగా ట్రై చేస్తానండి. అంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు, మీరు ఫ్యామిలీ? నేను రాయచోట్లో ఉంటాను. సండే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇంకా అక్కడ ఇంపార్టెంట్ వెడ్డింగ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ స్కిప్ అవుతుంది. కన్విన్స్ దెమ్ మళ్ళీ వస్తానని చెప్పి. స్పెండ్ చేయడం ఒకటేనా, ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడము, సరదాగా పిల్లలతో పార్కులు కానీ? డెఫినెట్గా అండి, పిల్లలతో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్దాము అని అంటే ఖచ్చితంగా బయట వెళ్తాం. లాస్ట్ సమ్మర్లో కూడా దాదాపుగా నేను కూడా వాజ్ విత్ దెమ్ లైక్ 20 days దాకా మేము అమెరికాలో ఉండడం కూడా జరిగింది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళటము, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా ఒకళ్ళకి 2-3 days హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్దామంటే కూడా వెళ్తూ ఉంటాం. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ iDream Media. Thank you.